శాస్త్రం, వాస్తు ఈజ్ ఎ సైన్స్ ఆల్సో. వాస్తు ఈజ్ ఏ మనకు ఏ విధంగా మనం మలుచుకుంటే మనం ఉన్నటువంటి ఈరోజు ఈ స్టూడియోలో ఉన్నాం. దిస్ ఇస్ ఎ 360 డిగ్రీ ఎన్వైర్న్మెంట్. ఈ 360 డిగ్రీ ఎన్వైర్న్మెంట్లో మనం దేన్ని ప్రాధాన్యత ఇస్తే అది ఆ విధంగానే మనకు రిటర్న్ ఇస్తుంది అనేదే వాస్తు అండి. గురువుగారు ఈ మధ్య కాలంలో వాస్తు అనేది చాలా పాపులర్ అయింది గతంతో పోల్చుకుంటే. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా వాస్తు ప్రకారంగా ఆలోచిస్తున్నారు. ఆ విధంగానే నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎందుకంత పాపులర్ అయిందంటారు? ఎందుకంత పాపులర్ అయిందంటే, అంటే మనకు ఆహ్, ఇంటర్నెట్ లేని టైంలలో వాస్తు శాస్త్రాన్ని బట్టి హ్మ్. వాళ్ళు మనకు ఏందంటే అప్పట్లో కట్టడాలు గూడా తక్కువుండేవి గదండీ. అవును. అయితే ఈశాన్యంలో ఖచ్చితంగా బావి ఉండేది. హ్మ్. మనకు ఈశాన్యంలో బావి ఉండేది. ఆ బావిలో ఇంట్లోకి రాగానే కాళ్ళు కడుక్కొని ఇంట్లో వచ్చి ఒక వాస్తు సిస్టమ్ అనేది వాళ్ళు పాటించేవాళ్ళు. ఆ విధంగా అప్పట్లో జరిగేదండి. అయితే అది ఎవరికి తెలుసు? ఈ వంశం వారికి ఈ పద్ధతి తెలుసు. ఆ హ్మ్. వంశం వారికి ఆ పద్ధతి తెలుసు అన్న వరకే ఉండేది ముందు. హ్మ్. ఎప్పుడైతే ఇంటర్నెట్ వచ్చిందో, ఎప్పుడైతే యూట్యూబ్ వచ్చిందో, ఎప్పుడైతే ఇన్‌స్టా వచ్చిందో, ఎప్పుడైతే డిజిటల్ మార్కెటింగ్ వచ్చిందో